నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 26వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే అమృతం తదాపి త్వం మహాబాహో నైనం శోచితుం అర్హసి. అంటే ఆత్మ గురించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా చెప్తారు కదా. ఆత్మ సపరేట్, మన జీవం ఒకలాగా ఉంటుంది అని చెప్పి, ఆత్మ అనేది మన బాడీలో ఒక అంశం అని చెప్పి చెప్తారు. ఆత్మ ఉంటేనే మన జీవం ఉంటుందని మన వేద పురాణాలు చెప్తున్నాయి. కానీ బుద్ధిజం ప్రకారం, వేరే వాటి పురాణాల ప్రకారం ఆత్మ అనేదే లేదు, పునర్జన్మ అనేది లేదు. శాస్త్రజ్ఞుల ప్రకారం కూడా పునర్జన్మ అనేది లేదు అని చెప్పి చెప్తారు. అలా చూసుకున్నా కూడా ఇప్పుడు కౌరవులు వాళ్ళు చేసిన పాపాలకి ఈ జన్మలోని శిక్ష అనుభవించి చచ్చిపోతున్నారు. దానికి అర్జునుడు బాధపడకూడదు అని చెప్పి చెప్తాడు. కానీ అర్జునుడు ఆత్మ అనేది పూర్వం గీత ప్రకారం కృష్ణుడు చెప్తాడు కదా, అదే విధంగా నమ్ముతాడు. అదే విధంగా అర్థం చేసుకోడు. ఆత్మ అనేది మనం బదిలీ అవుతుందని చెప్పి అర్థం చేసుకుంటాడు. అందుకు ఆ విధంగా అర్జునుడు అర్థం చేసుకున్నాడు అని చెప్పి కృష్ణుడు సంతోషిస్తాడన్నమాట. ఇంకా అర్జునుడు తన ఒక క్షత్రియుడుగా తన కర్తవ్య నియమాలను కూడా గుర్తు తెచ్చుకుంటాడని చెప్పి ఈ శ్లోకంలో చెప్తారు. అదే శ్లోకం యొక్క భావం. కృష్ణ కృష్ణ.